చుట్టూ అడవి బయట ప్రపంచానికి రావాలంటే కొండలు కోనలు వాగులు దాటుకుని రావాల్సిందే. ఏదైనా సుస్థి చేస్తే ఆసుపత్రికి వెళ్లాలన్నా రాళ్లు రప్పలపై నడికే శరణ్యం, లేదంటే డోలీ మోతలే దిక్కు. ఈలోపు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఊపిరి బిగపెట్టుకోవాల్సిందే. ఇది గిరిజన గూడాల ప్రజల దీనస్థితి. రోడ్డు సౌకర్యం లేక నిత్యం నరకయాతనే. ఇలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు ఖర్చు చేయాలి. కానీ గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాలను పట్టించుకున్న దాఖలాలే లేవు. కనీసం గుంతలు పూడ్చేందుకు పైసా విదల్చక మరింత దుర్భరంగా మారాయి. అయితే కూటమి ప్రభుత్వం రాకతో గిరిశిఖర ప్రాంతాలకు మంచి రోజులు వచ్చాయి. చూశారుగా, ఇది గత వైసీపీ పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు తేడా. గతంలో అడుగడుగునా గుంతలతో కూడిన మట్టి రోడ్లు, డోలీ మోతలు దర్శనమిస్తే ఇప్పుడు అద్దంలాంటి రోడ్లు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రమిచ్చిన నిధులను జగన్ సర్కారు దారి మళ్లిస్తే కూటమి ప్రభుత్వం కేంద్ర పథకాలను సమర్థంగా వినియోగించుకుంటూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసింది. కేంద్రమిచ్చే నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం వంతుగా నిధులు జతచేస్తోంది. ఇప్పటికే అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జంజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటోంది. ఈ ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వం మరో 358.82 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం గురించి మనం ఏం చేయగలం? ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికి అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరడానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. అనేక జిల్లాల్లో 97 కీలక రోడ్లను నిర్మించేందుకు 231.89 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేసింది. అల్లూరు జిల్లా అడ్డతీగల, అనంతగిరి, చింతలపల్లి, చింతూరు, డుంబ్రిగూడ, జి మాడుగుల మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది. గూడెం కొత్తవీధి, హుకుంపేట, కూనవరం, మారేడుమిల్లి, ముంచింగపుట్టు, పాడేరు, రంపచోడవరం మండలాల పరిధిలో మొత్తం 71 రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అంబేద్కర్ జిల్లా సకినేటిపల్లి మండలంతో పాటు ఏలూరు జిల్లాలో బుట్టాయగూడెం, పోలవరం మండలాల గిరిజన గ్రామాల్లో కొత్త రోడ్లు రానున్నాయి. పల్నాడు జిల్లా వెల్దుర్తి, పార్వతీపురం మన్యంలో భామిని, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మ వలస, కురుపాం, పాచిపెంట, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో రోడ్లకు మహర్దశ కలగనుంది. అటవీ ప్రాంతాలు కావడంతో సెలయేర్లు, కాలువలు దాటేందుకు బ్రిడ్జిలు సైతం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 చోట్ల భారీ వంతెనల నిర్మాణానికి 126.93 కోట్లు ఖర్చు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 60% నిధులు భరిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను విడుదల చేసి రోడ్ల నిర్మాణాలను చేపట్టింది. రోడ్లు వేయడంతోనే పని అయిపోతుందని చేతులు దులుపుకోకుండా 5 ఏళ్ల పాటు వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం మరో 18.42 కోట్ల నిధులను మంజూరు చేసింది. దశల వారీగా రోడ్లు, వంతెనల నిర్మాణాలు చేపట్టి కష్టాలు తీరుస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. గత సంవత్సరం
మనం 1300 కోట్లు మనం అంటే రాష్ట్రంలో రోడ్లకు కానీ హాస్టల్స్కి కానీ అన్నీ కూడా ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఎందుకంటే గత టైంలో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ మన అల్లూరు సీతారామరాజు జిల్లాకు 1000 కోట్లు ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం మనం పార్వతీపురం మన్యం జిల్లాకు 500 కోట్లు అడిగాం, ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. కాబట్టి ఏంటంటే మనకి డోలీ మోతలు తగ్గించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. పూర్తిగా లేకుండా చేసామని చెప్పట్లేదు నేను, ఎందుకనంటే గత 5 సంవత్సరాలుగా పిడికెడ మన్ను వేయలేదు. కాబట్టి ఒకేసారి ఈ సంవత్సరంలో అన్ని వేల కోట్లతో రోడ్లు చేసేస్తున్నాము అని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం అయితే మా ప్రభుత్వానికి లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే, మొత్తం అన్ని గ్రామాలకి అన్ని కనెక్టివిటీ రోడ్స్ వేయాలి. అది ఫేజ్ వైజ్గా వేసుకుంటూ వస్తున్నాం. కొండ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ డోలీ మోతలకు చెక్ పెడుతూ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చూపుతున్న చొరవపై గిరిపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.